హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఒకటే పాయింట్, రోజు రోజుకి దిగజారిపోతున్న గౌతమ్. అంటే ఒక విన్ కోసం, ఒక విన్నర్ అవ్వాలి అంటే ఇంతలా దిగజారిపోవాలా? అఫ్కోర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీస్లో భాగంగానే ఆ ఎర్ర తువ్వాలు, ఆ పంచ, ఓకే యాక్సెప్టెడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటిమెంటు. బట్ ఇవేంటి? ఈరోజు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ చెప్పాల్సిందే దీని రిప్లై. పిఆర్ గాళ్ళు, మబ్బు గాళ్ళు, బాటిగాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవే ఆన్సర్లు. అవి వరస్ట్. అలాంటి చెత్తనాయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈరోజు కూడా మీరు గౌతమ్ మాట్లాడిన పాయింట్లు మీరు డిఫెండ్ చేసుకున్నారంటే మీ అంత ఎదవలు ఎవరు లేరు, మీ అంత బుర్ర తక్కువ మనుషులు కూడా ఎవరు లేరు. ఒక అమ్మాయి గురించి అసలు షోలో లేని అమ్మాయిని గురించి తేడమే రాంగ్. అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని వాడుకున్నావు అనే పదం ఎంత రాంగ్, ఎంత వరస్ట్, ఎంత నీచం. అది జస్ట్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అవతల పర్సన్. ఇంకా అక్కడ అవతలోడు ఇంకా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. కానీ అవతలోడు ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండుంటే అది వేరే లెక్క ఉందును, మామూలుగా కాదు, పంచి జారిపోదును అటుపక్కోళ్ళకి. వెరీ వరస్ట్ పాయింట్ అది. అది క్లియర్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ పర్సనే, అమ్మాయే క్లియర్గా చెప్పి వెళ్ళింది. లివింగ్ రూమ్లోకి అందరినీ పిలిచి క్లారిఫై చేసి చెప్పి వెళ్ళిన అమ్మాయి పాయింట్ ఇప్పుడు తెచ్చి నువ్వు వాడుకుంటున్నావు అనేది అసలు వెరీ రాంగ్ వర్డ్. వెరీ వెరీ రాంగ్ వర్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దానికి నిఖిల్ ఇంకా చెప్పాలంటే గట్టిగా రియాక్ట్ అవ్వలేదు. దానికి ఎంతైనా రియాక్ట్ అవ్వచ్చు, లిమిట్లెస్ రియాక్షన్ ఇవ్వచ్చు. బట్ మనోడు అవ్వలే. నాకు ఎక్కడ కామెడీగా ఉందంటే గౌతమ్ కృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేశాడో ఇప్పుడు నిఖిల్ని, నువ్వు అమ్మాయిని వాడుకున్నావు అని చెప్పి వాడుకోవడం, అమ్మాయి రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా ఈ స్పెసిఫిక్ పర్సన్. అసలు అమ్మాయిని నేను చెప్తున్నా కదా, అమ్మాయితో గేమ్ స్టార్ట్ చేసిందే గౌతమ్ కృష్ణ. ఫస్ట్ వచ్చి ఎవడొచ్చి ఫస్ట్ ఎవరికి పులిహార కలిపాడు? యష్మికి ఫస్ట్ గోకింది ఎవరో రక్తాలు వచ్చేటట్టు గౌతమ్ కృష్ణే కదా. సీజన్ 7లో శుభశ్రీని గోకాడు, వర్కౌట్ అయ్యింది, పాప వెళ్ళిపోయింది 5th వీక్లో. తర్వాత వచ్చేసరికి సేమ్ డైలాగ్, క్రష్. ఏమైంది అక్కడ? దేకకపోయేసరికి వచ్చేసరి అక్క. ఇదో పెద్ద ఫ్లిప్పు. క్రష్ బయటికి వెళ్ళి చూసుకుందాం, తర్వాత అక్క, దాని తర్వాత మళ్ళీ క్రష్, మళ్ళీ అక్క. ఇంత ఫ్లిప్పులు చేసి ఇంత అమ్మాయితో గేమ్ స్టార్ట్ చేసిన పర్సన్ ఇంకొక పర్సన్ని, అమ్మాయిని యూజ్ చేస్తున్నావు అని అనొచ్చా? దేంతో నవ్వాలి? చూసిన వాళ్ళు 24/7 లైవ్ చూసిన వాళ్ళు దేంతో నవ్వాలి? అసలు వెరీ వరస్ట్. మనోడు ఏమైనా పత్తి గింజలు వేసాడు అన్నప్పుడు మనోడు పత్తిలో ఉంటే వేయచ్చు. మనోడు చేసిన పని రాగానే ఇంకోటి ఏం అడిగితే అది చెప్తున్నాను కదా. ఇందాక ఇన్స్టాగ్రామ్ ఒకటి పెట్టాను. అప్పుడు 2+2 ఎంత అంటే ఐఎమ్ ఏ సోలో బాయ్. అది కాదురా, సీతాఫలం ఎందుకు తిన్నావు అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడారు. ఊరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? మొన్న నువ్వు నబీల్ ఎందుకురా నామినేట్ చేసావంటే నేను ఫస్ట్ నుంచి సోలోగానే ఆడతాను, నేను మీలా గ్రూప్ గేమ్ ఆను. అసలు క్వశ్చన్ ఏంటి, దానికి నువ్వు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? ఏదైనా ఒక పర్ఫెక్ట్ పాయింట్ నామినేషన్లో ఎవరైనా పెడితే, నబీల్ కానీ, నిఖిల్ కానీ, ప్రేరణ కానీ ఎవరైనా పెడితే, గౌతమ్ కృష్ణకి ఆన్సర్ లేనప్పుడు ఆ పాయింట్ పక్కన పెట్టేసి ఏదోదో పాయింట్ తిప్పి మురిమిక్చర్ చేసి నేను సోలో, నేను ఇండివిజువల్ ప్లేయర్, ఇదే గేమ్, ఈ గేమ్నే, ఈ స్క్రీన్ ప్లేనే నిఖిల్ ఈరోజు ఎక్స్పోజ్ చేశాడు. ఇంకా చెప్పాలంటే గొడ్డలిప్పి చెప్పాడు అవతల వాళ్ళది. దానికి మనోడు తట్టుకోలేక మాటలు ఇసిరేసాడు. ఇక్కడే క్యారెక్టర్ని తెలిసిపోద్ది. ఎంత దారుణమైన మాటలు అంటే అవతల పర్సన్ని, క్యారెక్టర్ని డీగ్రేడ్ చేసిన మాటలు. పోనీ అదేమైనా నిజం ఉందా అంటే అదే యష్మి ఇన్ ద సెన్స్ ఆ స్పెసిఫిక్ పర్సనే షోలో ఉన్నప్పుడే క్లారిఫై చేసి వెళ్ళిన పర్సన్. అలాంటిది ఆ పాయింట్ పట్టుకొచ్చి జస్ట్ బికాజ్ మన దగ్గర పాయింట్ లేవు, 14th వీక్లో ఎంత అర్థంగా దొరికిపోయేంటి, మనోడు కాల్ చేసే కూర్చుని పోతా అన్నప్పుడే కామ్గా కూర్చోవాల్సింది, అలా కాకుండా అనవసరంగా కెలుక్కున్నాను, ఇప్పుడు దీన్ని మనం ఎలా కవరప్ చేద్దాం అనే ప్రక్రియలో వెరీ రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చాయి. వెరీ రాంగ్. మూసుకొని కూర్చో. మళ్ళీ ఎంత దరిద్రం ఏంటంటే తప్పు చేసి మనోడు తప్పు చేయట్లేదు, మీ అందరికీ అలా తప్పు అనిపిస్తుందేమో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు కాదు అంటున్నాడు. మనోడికి మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, బొచ్చు కూడా పేకలో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, కానీ వాడు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్. ఎన్న తలైవాది ఇది గౌతమ్ కృష్ణ ఫ్యాన్సే చెప్పాలి లాజిక్. వాడు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్, మూసుకొని కూర్చోరు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు. ఇప్పుడు నేను గౌతమ్ కృష్ణ పియర్ గర్ల్ని అంటాను, పెడతారు కదా అడ్డమైన మెసేజ్లు, మూసుకొని కూర్చోండి రా, ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు కదా, మీరు మూసుకొని కూర్చోండి, పక్కన మూసుకొని. అన్ని కాంట్రడిక్ట్ పాయింట్లు. ఏమేనంటే వాళ్ళ అన్నగారు వచ్చి చెప్పారు, పెంచు స్వాగ్ పెంచు. ఇదా? నేను మళ్ళీ చెప్తున్నా, స్వాగ్ అంటే ఇన్బిల్ట్ ఉండాలి.
ఒక పంచి కట్టి ఎర్రతవ్వలు కడితే స్వాగ్ రాదు. ఓకే, సింపతీలు వర్కౌట్ అవ్వు. వాళ్ళని ఇప్పుడు నిజంగా గ్రూప్ గేమ్ ఆడినప్పుడు పాయింట్అవుట్ చేస్తే బాగుంటుంది. మనోడు ముందు చేసాడు, బట్ అక్కడ నిజంగా ఏం లేకపోయినా కూడా అక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది వర్కౌట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా ఆడకపోయినా మనం నేను సోలో ప్లేయర్ ఎన్నిసార్లు విరక్తి వచ్చేస్తుంది. ఆ బాత్రూంలో కెమెరాలకి అన్నీ చెప్పాడు, ఆ వాష్ ఏరియా దగ్గర కెమెరాలన్నిటికీ చెప్పాడు, ఆ లివింగ్ ఏరియా కెమెరాలకి అన్నీ చెప్పాడు. విష్ణుప్రియ పాయింట్ అడిగినప్పుడు అక్కడ చెప్పకుండా మళ్ళీ లోపల కెమెరాలు చెప్తాడు. మరి ఇదేంటి కెమెరాలతో గ్రూప్ గేమా? ఒక పాయింట్ క్లియర్గా అడిగినప్పుడు అది కట్ చేసేసి వేరే పాయింట్ తిప్పి నేను సోలో ప్లేయర్ అంటే అది సోలో ప్లేయర్ అవ్వదు గౌతమ్ కృష్ణ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ గ్రాఫ్ మీరే కిందకి లాక్కున్నారు, అది హెన్స్ ప్రూవ్డ్. ఎందుకంటే నిఖిల్ ఏదైతే చెప్పాడో అది అక్షర సత్యం. ఏంటంటే నువ్వు సోలో ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీ ఫ్రెండ్నే నరికేస్తావు, నీ ఎనిమికే నువ్వు హెల్ప్ చేసినట్టు కలరింగ్ ఇస్తావు. అదంతా నీ స్క్రీన్ ప్లే. నువ్వు ఆడిన గేమ్ అంతా ఇది సిచ్యువేషన్స్ తగ్గట్టు అలా చేసుకెళ్ళిపోయావు. తేజాక అలాగే అన్యాయం చేసావు. ప్రార్థనని నువ్వు ఇంట్లో నుంచి పోవాలని చెప్పి నువ్వు మళ్ళీ టికెట్ టు ఫైనల్లోకి సెలెక్ట్ చేసావు. టికెట్ టు ఫైనల్లో సెలెక్ట్ చేయాలంటే క్వాలిఫై అయినట్టే కదా నెక్స్ట్ వీక్కి. ఏంటి కాంట్రడిక్ట్? ఎందుకంటే నేను శత్రువులకు కూడా నేను చాలా సానుభూతి చూపిస్తాను అని, ఇక్కడ ఫ్రెండ్ అయినా కూడా నేను తొక్కేస్తాను, అంటే నేను బయాస్డ్గా ఉండను అని చెప్పుకోవడానికి నీ ఏదో స్క్రీన్ ప్లే అని చెప్పి క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తే దానికి ఆన్సర్ లేక రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది. ఏది వాడుకుంటానో అమ్మాయిల్ని మూసుకొని కూర్చోరా అని. బలంగా పాయింట్ ఉంటే చెప్పాలి. నువ్వు చాలా భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబులా చెప్పావు కదా, అంతఃకరణ శుద్ధితో అన్నట్టు నువ్వు ఎక్కడ అన్యాయం జరిగినా నేను లెగిసిపోతాను సోలో బాయ్ అని చెప్పి. అలాంటప్పుడు స్నేక్ నోట్లో గుడ్ వేసినప్పుడు ఎందుకు సీన్ చేయలే? వేరే వాళ్ళ దగ్గర ఎందుకు సీన్ చేస్తున్నావు? మెయిన్గా ఈ ఓజీ వాళ్ళ దగ్గర ఎందుకు సీన్ చేస్తున్నావు? వాళ్ళ దగ్గర ఎందుకు సీన్ చేయట్లే? ఓకే, నామినేషన్ పాయింట్ ఎందుకు పెట్టలే? ఒకవేళ నిఖిల్ తేజ పాయింట్ పెట్టేశాడు, యష్మి పాయింట్ ఎందుకు పెట్టలే? రోహిణి విష్ణుప్రియ గొడవలు అయినప్పుడు ఎందుకు రాలే? రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు ఎందుకు తేజ కుండలో వేయలే? అప్పుడు ఎందుకు వేయలే? తర్వాత ఎందుకు చేసి ఎందుకు ఏది ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి. మనము సోలో ప్లేయర్ అవ్వాలి అంటే న్యాచురల్గా అవ్వాలి తప్ప కెమెరాల కోసం అని చెప్పి సోలో ప్లేయర్ అవ్వకూడదు. అన్నొచ్చి స్వాగ్ పెంచమన్నాడని చెప్పి సోలో ప్లేయర్ అవ్వకూడదు. పైన జరుగుతుండే కన్నడ తెలుగు దాన్ని రెచ్చగొట్టడం కోసం సోలో ప్లేయర్ అవ్వకూడదు. నిజంగా ఆర్గానిక్గా అవ్వాలి. నేను చెప్పాను కదా, ఫ్యామిలీ వీక్ రాకముందు వరకు ఆర్గానిక్గా అయ్యింది. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు టార్గెట్ చేశారు, మనోడు బాధితుడు అయ్యాడు, అక్కడ గ్రాఫ్ పెరిగింది. అక్కడ నిజంగానే సోలోగా ఆడాడు, అన్యాయం జరిగింది, నేను అన్యాయం జరిగిందని చెప్పాను. దాని తర్వాత ఎప్పుడైతే వచ్చి ఫ్యామిలీ వీక్లో అందరూ టాప్ 2 టాప్ 1లో పెట్టేసరికి అన్న వచ్చి స్వాగ్ పెంచమనేసరికి గర్వం పెరిగింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తారు కదా చైల్డ్ ఆర్టిస్టులు, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కంటెస్టెంట్లు వచ్చి ఓటేయడం, వాళ్ళు ఇంకా లేపారు. సరికి మనం తోపుతురు మీద వర్కౌట్ అవుతుంది అనేసరికి సిచ్యువేషన్ లేకపోయినా ఆమె సోలో ప్లేయర్. ఏటి గోల? సరే బాబు, దండం బాబు, నువ్వు సోలో ప్లేయరే ఒప్పించుకుంటున్నావు. అన్నిసార్లు కెమెరాకి చెప్పకయ్యా. మళ్ళీ అక్కడ గ్రూప్ గేమ్ ఆడకపోయినా గ్రూప్ గేమ్ మనం ఆడుతుంది. నేను ఆల్రెడీ చెప్పావు, నాకు చిరాకు వచ్చేస్తుంది. గ్రాట్ అని చెప్పాను కదా, అందుకే మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఎప్పుడైనా తేజాన్ని నామినేట్ చేసావా? అవినాష్ని నామినేట్ చేసావా? రోహిణిని నామినేట్ చేసావా? ఎందుకు చేయలేదు? మరి ఇది కాదా గ్రూప్ గేము? ఇదేంటి? తేజ తప్పు చేయలేదా? ఆ పాము విషయంలో తప్పు చేశాడు కదా. రోహిణిది తప్పు లేదా? విష్ణుప్రియ రోహిణి వాళ్ళిద్దరికీ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మరి ఇదేంటిది? అందుకే మనం ఒకరికి ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు. మనం ఒకరికి చెప్పే ముందు మనం ఏంటో అనేది తెలుసుకోవాలి. నాకు అన్నిటికంటే అస్సలు నచ్చలేదు ఈరోజు ఆ వాడుకున్నాం అనే మాట. దట్ ఈస్ వెరీ వర్స్ట్ ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. మీ పియర్లు కానీ నిజంగా ఫాలో అయిన ఫ్యాన్స్, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ చాలా అర్ట్ అవుతారు ఆ మాటకి. ఎందుకంటే ఆ అమ్మాయే చెప్పింది క్లియర్గా. వెరీ వరస్ట్. ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ భాగం ఇదే కాబట్టి దీంతో ఇంట్రో ఇచ్చా, అంతకుమించి వెళ్ళి. దీని ముందు ఆల్రెడీ కూడా దీని గురించి అనాలిసిస్ చేసే 14-15 నిమిషాలు ఒక 18-20 వేల మంది చూసినట్టున్నారు. చూడండి, అది కూడా బాగుంటుంది విత్ వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే గౌతమ్ కృష్ణ అలా నేను ట్రాక్ చేయను, ఓకేనా? అది మ్యాటర్. సో ఈరోజు ఓవరాల్గా ఎపిసోడ్లో మెయిన్ భాగాలు ఏంటంటే, ఇది నామినేషన్స్ కాదన్నాడు కానీ అది నామినేషన్సే. కానీ చివరికి వచ్చేసరికి బీబీమై మంచి డీప్ చేశాడు. నాకు ఇక్కడ ఇంట్రోలో మెయిన్ పాయింట్ ఇది కాబట్టి మర్చిపోలే, కవర్ చేయలే. కానీ నబీలు చూస్తే అసలు చాలా సెల్ఫిష్గా అనిపించింది. సెల్ఫిష్ కింద ముఖ్యంగా ఏంది ఇంత బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నాడు ఆ సుడోకోడ్ గేమ్ తర్వాత నుంచి అనిపించింది. 15 లక్షలు అంటే 15 లక్షల లోపల ఎంతైనా రాయొచ్చు, రూపాయి కూడా రాయొచ్చు కదా స్వామి. సీజన్ 6లో పెట్టిన గేమ్ అదే కదా, రూపాయి కూడా రాయొచ్చు కదా. నీకు లోవర్ లిమిట్ ఏం పెట్టలేదు కదా, రూపాయి రాస్తే ఏమైంది? కరెక్ట్ మీ ఎఫ్ఎం రాంగ్. పోనీ ప్రేరణ 4 లక్షల చిల్లర రాసిందంటే పోనీ అమ్మాయి బుర్రకి అమ్మాయి రాసింది, 4,50,000 రాసింది, సరే బుర్ర తట్టలేదు అనుకుందాం, 50 lakhsకి 0 చేశారు అనుకుందాం, రూపాయి కూడా రాయొచ్చు కదా. నేను తప్పుగా మాట్లాడితే చెప్పండి ఆ లాజిక్.
ఆ లాజిక్ నాకు అర్థం కాలే. ఎందుకు 15 లక్షలు రాశాడు? 15 లక్షలు నిజంగా ఒకవేళ వచ్చేస్తుంటే ఏంది పరిస్థితి? ఏందో మరి నాకు లాజిక్ అర్థం కాదు. తర్వాత మళ్ళీ మనోడు కూడా గౌతమ్ కృష్ణ పూన్నట్టున్నాడు, కెమెరాలకు చెప్పుకున్నాడు. అంటే బ్లండర్ చేస్తేనని తెలిసిపోయి కెమెరాలకు చెప్పుకుంటున్నాడా, లేకపోతే ఏం జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు? కానీ వెరీ వర్స్ట్ థింకింగ్ ఫ్రమ్ నబీల్. అక్కడైతే నాకు నచ్చలే. చివరికి ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ కెమెరాలో నేను చూసినట్టు ఉన్నాడు మనోడు. ఇంకా ఇలా అయితే బొక్కే, మనం మళ్ళీ ఇంకో వారం ఇంకో ప్రక్రియ పెట్టాలి, అందుకే రెండింటిని చింపేద్దని చెప్పి ఆ ప్రక్రియ పెట్టాడని నాకు అనిపించింది. ఓవరాల్గా ఇద్దరికి పోయాయి. ఏమనుకోకండి, ఇవాళ ఆర్డర్లో వెళ్ళలేదు. ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నా. గౌతమ్ కృష్ణ, నిఖిల్ అయిపోయింది. వీళ్ళిద్దరు నబీల్ చేసిన అద్భుతమైన డెసిషన్ చెప్పాం. సో ఓవరాల్గా నామినేషన్స్లో కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ అన్నట్టు కట్ చేస్తే ఎవడూ అవ్వలేదు. పెద్ద డీఫీల్ చేస్తారు వాళ్ళు. ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఎవరిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళ ఫోటో కాలిపోతుంది. ఆ బాధితులు వచ్చి నెక్స్ట్ ఇంకోళ్ళు సెలెక్ట్ చేయాలి, అలా వెళ్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి అవినాష్ విష్ణుప్రియని సెలెక్ట్ చేస్తాడు. అవినాష్ విష్ణుప్రియకి ఏదైతే చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే నీ మీద నమ్మకం లేదన్నావు, నీకంటే ఇంకొక పర్సన్ హయ్యెస్ట్ ప్రియారిటీ అన్నావు, నువ్వే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు నీ క్యారెక్టర్కి అని చెప్పిన పర్సన్ నువ్వు సెకండ్ ఫైనలిస్ట్కి నాట్ డిజర్వ్డ్ అని అనిపిస్తుంది. నాట్ డిజర్వ్డేనా అనిపిస్తుందని మనోడు పర్ఫెక్ట్గా చెప్పాడు. అది ఒప్పుకోవాల్సిందే విష్ణుప్రియ గారు మంచి ఎఫర్ట్ ఇస్తున్నారు, ఆడుతున్నారు. బట్ ఆమె చెప్పిన పాయింట్లు ఇవి. సో హ్యాన్స్ ప్రూవ్డ్. ఇక్కడ అవినాష్ బాగా అనిపించింది, మంచి పాయింట్లు పెట్టాడు అనిపించింది. అలా విష్ణుప్రియ ఫోటో కాలిపోయింది. ఇప్పుడు విష్ణుప్రియ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొకరి పేరు చెప్పి ఇంకో ఫోటో కాల్ చేయాలి. ఇది ప్రక్రియ. ఇప్పుడు విష్ణుప్రియ గౌతమ్ కృష్ణకి చెప్పింది పాయింట్లు మైండ్ బ్లోయింగ్. బాగా అనిపించాయి. విష్ణుప్రియ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చెప్పిందంటే, నీ ఆట నిజంగా బయట వాళ్ళు వచ్చి బాగా ఆడుతున్నా అంటున్నారు, నేను టాప్ 1, 2, 3లో పెడుతున్నారు, చప్పట్లు, ఓకే, అప్రిషియేట్. బట్ నాకైతే నీ ఆటల మీద అసలు కనబడట్లే, క్లారిటీ లేదు, ఇంటరాక్షన్ లేదు, అసలు నువ్వేం ఆడుతున్నావు కూడా నాకు ఇప్పటికీ తెలియదు, బయటికి వెళ్ళి తెలుసుకోవాలని నీ దగ్గరే నీ ముఖం మీదే చెప్పాను. సో అందుకని చెప్పి నాకు వీళ్ళందరి ఆటల మీద క్లారిటీ ఉంది, బట్ నీ ఆట ఏంటో నాకు క్లారిటీ లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది, కాన్ఫిడెంట్గా. అది బాగా అనిపించింది. దీనికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. మనోడు ఏమైనంటే నేను సోలో బాయ్ని, ఇండివిజువల్, అది కాదు, నేనేంటి ఆడిన గేమ్ అనేది ఒక ఎగ్జాంపుల్తో సహా ఇచ్చుకోవచ్చు. బట్ అక్కడ ఇవ్వలే. అక్కడ ఇవ్వకుండా తర్వాత వర్షం పడిపోతే లోపలికి వెళ్ళి కెమెరాలకి చెప్పుకుంటున్నాడు. అదే నేను చెప్తున్నాను, కెమెరాలకి చెప్పుకునే బదులు నీకు ఒక అమ్మాయి ఒక పాయింట్ పెట్టింది, ఆ పాయింట్కి బలంగా ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ లేకపోతే ఆన్సర్ లేదని చెప్పేయాలి. అంతే తప్ప ఆ పాయింట్ వదిలేసి వేరే పాయింట్కి తీసుకెళ్ళి ఐఎంఏ సోలో బాయ్ అని చెప్పుకొని మళ్ళీ తిప్పి సోలో బాయ్ ప్రమోషన్లు చేసుకునే కంట ఇలా చేస్తే బెటర్ అనిపిస్తుంది. బట్ అది అవ్వదు. ఇదే గేమ్ ప్లే అనుకుంటా, అదే అమ్మాయి చెప్తుంది ఇండైరెక్ట్గా. సో గౌతమ్ కృష్ణ ఫోటో కూడా కాలిపోయింది. తర్వాత గౌతమ్ కృష్ణ నిఖిల్ ఇంతకు చెప్పాను కదా, అది ఇప్పుడు నిఖిల్ రోహిణిని చేశాడు. ఇందులో రోహిణి అప్పుడు వరకు మంచిగా మాట్లాడేది నిఖిల్ గురించి. వన్స్ ఎప్పుడైతే నిఖిల్ రోహిణిని నామినేట్ చేశాడో, కాల్ చేసాడో, ఇంకా మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్. రోహిణి గారు అర్థం చేసుకో, ఇప్పుడు నిఖిల్ ఏదైతే పాయింట్ పెట్టాడో పర్ఫెక్ట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ నామినేషన్స్లోకి వెళ్ళి జనాల ద్వారా సేవ్ అయ్యి వచ్చారు. సో వాళ్ళు ప్రియారిటీ బేసిస్ మీద చూసుకుంటే మీ మీద అర్హులు. ఎందుకంటే మీరు ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి వెళ్ళి మీరు సేవ్ అయితే ఆడియన్స్ దగ్గర నుంచి మీరు నచ్చి మళ్ళీ వచ్చారు లోపలికి అనుకుంటాం. బట్ మీరు అలా జరగలేదు. ప్లస్ అది మీరు చేసింది అనట్లే, బట్ అది జరగలేదు. మిగిలిన వాళ్ళు జరిగిందని చెప్పిన తర్వాత ఆమె ఒప్పుకోవాలి. నేను ఎందుకు ఎఫర్ట్స్ ఇవ్వలేదు, నేను గట్టిగా ఆడాను కదంటే మనోడు చెప్పిన పాయింట్ లేదు కాదు కదా. కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లోకి వెళ్ళి జనాల ద్వారా సేవ్ అయ్యి వచ్చారు, మీరు అవ్వలేదు. సో బేసిక్గా ఆమె తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సరిగ్గా ఆడలేదు అనలేదు. మీరు ఒకవేళ నామినేషన్స్లోకి వెళ్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నామినేషన్స్లో ఉన్నారు అని తెలిసిన మరుక్షణం నుంచి ఎలా పిసికిసుకుంటున్నారు, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నారు, ఎంత ప్రెజర్ తీసుకుంటున్నారు. సో ఒక పర్సన్ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఆ 1 వీక్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ, స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు ఎలా ఆడతారు, మెంటల్ గేమ్స్ వచ్చినప్పుడు ఎలా ఆడతారు, తర్వాత ఎలా పాయింట్స్ పెడతారు, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆడియన్స్ ఎలా చూస్తారు, దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, అక్కడి నుంచి ఎలా సేవ్ అయ్యి వస్తారు, ఇదంతా పెద్ద ఒక సైకిల్. ఇదంతా మీరు ఫేస్ చేయలేదు కాబట్టి నిఖిల్ పెట్టాడు. అది మీరు యాక్సెప్ట్ చేయకుండా అది వెంటనే మీరు బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేస్తే, ఈ బ్యాక్ బిచ్చింగ్ అనే పాయింట్ మీదే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మిమ్మల్ని అస్సాం ఎక్కిస్తారు ట్రైన్కి. అది మీరు తెలుసుకోవాల్సింది. సో ఇంకా ఆపియండి బ్యాక్ బిచ్చింగ్, మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు గత 2 వారాలుగా మంచిగా ఆడుతున్నారు, కానీ బ్యాక్ బిచ్చింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. నామినేషన్స్ అంటే ఎందుకు మీకు అవినాష్కి తేజ భయమో నాకు అర్థం కాదు. నామినేషన్స్ అనేది ఎలిమినేషన్ కాదు. ఒకవేళ మీరు నామినేషన్స్లో ఉండి ఇందాక నేను చెప్పిన హీట్ అంతా మీరు ఫేస్ చేసి మంచిగా ఆడితే మీరు 100% సేవ్ అవుతారు. సింపుల్ లాజిక్. ఏందో మరి గోల అది.
తర్వాత బిగ్ బాస్ ప్రక్రియ మార్చేసి ఈ వర్షం పడుతుందని చెప్పి వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళి చెక్కులో రాయమంటారు. చెప్పాను కదా నబీల్ గారు అద్భుతమైన డెసిషన్, రూపాయి కూడా రాయొచ్చు. ఆ 15 లక్షలు రాశాడు, అసలు ఏందో లాజిక్. ఈమె 4 లక్షలు చిల్లర రాసింది, మైనస్ అయితే 50 లక్షలు అని చెప్పి బిగ్ బాస్ కెమెరాలో చూసినట్టున్నారు. ఏందిరా ఎంత తెగించారా మీరు, ఎంత అమౌంట్లు రాస్తారా మీరు మీ మబ్బు బొర్రలు అని చెప్పి ప్రక్రియ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ మిషన్లోకి పెట్టిమన్నారు. పెట్టేశారు. హౌస్ వాళ్ళు కూడా చెప్పారు. హౌస్ వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు అద్భుతమైన నిబ్బా బ్రెయిన్లతో వీళ్ళు ఇలాగే రాస్తారు కదా అని చెప్పి. నాకు ఇప్పటికీ షాకు, నబీల్ 15 లక్షలు ఏందిరా ఎన్న తెలవా ఏమో లాజిక్, 15 లక్షల లాజిక్ అని చెప్పి అసలు వాడట్లే, పని పెట్టట్లే అసలు బాబు. అది ఓవరాల్గా కట్ చేస్తే ఇది ఒక ఫేక్ ఫైనలిస్ట్ ప్రాసెస్, ఇది ఒక అన్అఫిషియల్ నామినేషన్ ప్రాసెస్. నామినేషన్స్లో భాగంగా అవినాష్ తప్ప మిగిలిన 6 నామినేషన్స్లో ఉన్నారు. ఓటింగ్ అనాలిసిస్ మనం మార్నింగ్ చేసాము, మళ్ళీ రేపు కూడా చేస్తాం. ఈ రోజుతో మామూలుగానే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది, 60-35 అలా ఉంది. ఈ రోజుతో నిఖిల్ 95% నిఖిలే విన్ అవుతాడు. నేను డబ్బు కాదు, స్టేట్మెంట్, పల్స్. ఈరోజు ఎపిసోడ్ కూడా వెరీ బిగ్గెస్ట్ నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్ ఫ్యాన్స్ అండ్ థెరపీ ఇయర్స్. అంతే, అంతకుమించి ఏం లేదు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.